ప్రభు యేసు వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 39వ వచనం, నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఇతను ఎవరు అని అడిగితే ఐథియోపియా దేశంలో కందకే అనబడినటువంటి రాణిగారి దగ్గర ఆమె యొక్క ధనాగారం అంతటి మీద మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. ఇతను ఒక నపుంసకుడు. అయితే ఇతనిని గూర్చి దేవుని వాక్యంలో రాయబడి ఉన్న మాట ఏమిటని అడిగితే, నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఒక ఆశ, నేను సంతోషంగా ఉండాలి, సంతోషంగా బ్రతకాలని ప్రతి వ్యక్తి ఆశపడుతున్నాడు. ఈ భూలోకంలో ఒక వ్యక్తి తాను ఎంత కలిగి ఉన్నానో సంతోషం అనేటటువంటిది కనబడడం లేదు. ధనమున్నా, పదవున్నా, జ్ఞానమున్నా, ఉన్నత స్థితి ఉన్నా, ఉద్యోగాలున్నా, ఈరోజు చాలా కుటుంబాల్లో సంతోషం కనిపించడం లేదు. అయితే ఇతనికి సంతోషం కలగడానికి కారణాలు ఏమిటో ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎందుకనగా ఇతనుకున్న మంత్రి పదవి ద్వారా కానీ, ఉన్నత స్థితి ద్వారా కానీ ఇతనికి సంతోషం కలగలేదు. ఇతనికి సంతోషం కలగడానికి ఇతడు ఏం చేశాడో పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం, అప్పుడు ఐథియోపియాల రాణి అయిన కందకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చియుండెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతడు చేసిన మొట్టమొదటి పని, ఇతడు ఐథియోపియుడు, ఆ దేశానికి చెందినటువంటి వాడు. ఆ దేశమును విడిచి ఇతడు యెరూషలేమునకు వచ్చెను అని వాక్యంలో రాయబడి ఉంది. యెరూషలేము అనగా దేవుని మందిరం ఉన్న పట్టణం, దేవుని యొక్క యాజకులు ఉన్న పట్టణం, దేవుని సన్నిధి ఉన్న పట్టణం, దేవుని కనుదృష్టి ఉన్న పట్టణం, దేవుని మనసు ఉన్న పట్టణం, దేవుడు సంచరించే పట్టణం, ప్రార్థనలకు జవాబు దొరికే పట్టణం యెరూషలేము. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఒక వ్యక్తి జీవితంలో సంతోషం కలగాలి అని అడిగితే యెరూషలేమునకు సాదృశ్యముగా ఉన్న దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి. ఎవరు దేవుని సన్నిధికి వెళతారో ఆ దేవుని సన్నిధిలో సంతోషం కలుగుతుంది. కీర్తనకారుడు అందుకే చెప్పారు, 16వ కీర్తన 11వ వచనంలో రాయబడి ఉంది, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అని కీర్తనకారుడు సెలవిచ్చాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో సంతోషం ఉన్నది, దేవుని సన్నిధిలో ఆనందం కలుగుతుంది, దేవుని సన్నిధిలో దుఃఖము తొలగిపోద్ది, దేవుని సన్నిధిలో కన్నీరు తుడవబడిద్ది. అందుకే భక్తులు దేవుని సన్నిధిలో ఉండాలని ఆశపడ్డారు. కీర్తనకారుడైన దావీదు గారు దేవునికి ప్రార్థన చేస్తూ చెప్పారు, దేవా, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు అని అన్నారు. దైవజనుడైన మోషే గారు కూడా చెప్పారు, ప్రభువా, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోవద్దు అని అన్నారు. దైవజనుడైన అబ్రహాం గారు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ చెప్పారు, ఇష్మాయేలును నీ సన్నిధిలో బ్రతుకనియ్యి అని ప్రార్థన చేశారు.
ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, భక్తులు ప్రార్థించడమే కాదు, ఈరోజు మనం కూడా ప్రార్థన చేయాలి. సన్నిధిలో ఉండాలని, మన కుటుంబం ఆయన సన్నిధిలో ఉండాలని ఆశతో దేవుని సన్నిధిలోనికి మనం వేగరమే వెళ్ళాలి. దేవుని సన్నిధిలో కన్నీరు తుడవబడిద్ది, ప్రార్థనకు జవాబు వస్తుంది, సంతోషం కలుగుతుంది. దేవుని పరిశుద్ధ గ్రంథంలో హన్నా అనబడినటువంటి స్త్రీ దేవుని సన్నిధిలోకి వెళ్ళింది. ఆమె ఎలా వెళ్ళింది అని అడిగితే ఏడుస్తూ వెళ్ళింది, దుఃఖముతో వెళ్ళింది, కన్నీటితో వెళ్ళింది. తన సంగతి అంతయు దేవునితో చెప్పింది. ఆమె కన్నీరు తుడవబడింది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, సంపూర్ణ సంతోషం కలగాలి అని అంటే దేవుని సన్నిధిలోనికి రావాలి. ఈ నపుంసకుడు యెరూషలేమునకు వచ్చెను. వచ్చి ఆయన ఏం చేశాడు? అక్కడ రాయబడిన మాట 27వ వచనంలో ఆరాధించుటకు వచ్చెను అనగా, రెండవదిగా సంతోషం కలగాలి అని అంటే ప్రభుని మనం ఆరాధన చేయాలి. ఎవరు ఆరాధిస్తారో వారి జీవితంలో సంతోషం కలుగుతుంది. దేవుడు మనల్ని ఎందుకు చేశాడు అని అంటే ఆరాధించడానికే చేశాడు. మానవులను చేయకముందు దేవదూతలను కలుగజేశాడు. వారు ఆరాధించడం మానేసి తిరుగుబాటు చేశారు. అప్పుడు దేవుడు నా స్వరూపమందు నా పోలిక చొప్పున మనుషులను చేసుకుంటానని మానవులను సృజించాడు. మన పని ఏమిటి అని అడిగితే ఆరాధించుట. ఎప్పుడైతే అలా ఆరాధన చేస్తామో మనకున్న దుఃఖం తొలగిపోద్ది, సంతోషం కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో పౌలు శీల సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. ఒక అమ్మాయికి దయ్యం పట్టుకుంది. ఆ దయ్యాన్ని వదలగొట్టారు. వెంటనే ఆ తల్లిదండ్రులు పంచాయతీలో పెట్టారు. పంచాయతీలో పౌలును శీలను గట్టిగా కొట్టారట, చెరసాల్లో వేశారు. చేతులను సంకెళ్లతో బంధించారు, కాళ్లకు బొండలు వేశారు. పగలంతా కొట్టారేమో, బాధపడుతున్నారు, సంతోషం లేదు వారికి. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలను లేపుతున్నాడు. శీలా లే, మనం కలిసి ఆరాధన చేద్దామన్నారు. మధ్యరాత్రి వేళ వారు ఆరాధన చేయుచుండగా, వారు పాడుటకునో ప్రార్థించుటకునో ఆరంభించగా దేవుని శక్తి దిగి వచ్చింది, భూకంపం కలిగింది, తలుపులు తెరవబడ్డాయి, బంధకాలు ఊడిపోయాయి, గొలుసులు ఊడిపోయాయి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, అందరి బంధకములు ఊడెనో. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రాత్రి వేళ పౌలు శీల సంతోషించారు. నిజమే, మన జీవితంలో కూడా సంతోషం కలగాలి అని అంటే ఆయన ఆరాధించాలి. ఈ నపుంసకుని జీవితంలో సంతోషం కలగడానికి యెరూషలేమునకు వెళ్ళాడు. రెండవది ఆరాధించాడు. మూడవ మాట 28వ వచనంలో రాయబడి చూడండి. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండెను. మూడవ లక్షణం ఏమిటి అని అడిగితే వాక్యమును చదివేవాడు, వాక్యాన్ని ధ్యానించేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది చేసే పొరపాటు ఏమిటి అని అడిగితే ఆదివారం దేవుని సన్నిధిలోకి వస్తారు, ప్రార్థిస్తారు, ఆరాధిస్తారు, వాక్యమును వింటారు. ఇక్కడ మందిరంలో ఆ బైబిల్ జిప్పు వేస్తారు, మరలా ఆదివారం నాడే జిప్పు తెరుస్తారు. అలా కాదు. సంతోషం కలగాలి అని అంటే దేవుని వాక్యమును ధ్యానించేవారిగా ఉండాలి, చదివేవారిగా ఉండాలి. ఎవరు దేవుని వాక్యమును చదువుతారో ధ్యానిస్తారో వారి జీవితంలో సంతోషం కలుగుతుంది. అందుకే 1వ కీర్తన 2-3 వచనాల్లో రాయబడి ఉంది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని వాక్యంలో రాయబడి ఉంది. అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయున్నదంతయో సఫలమగునని వాక్యం చెప్తుంది. ఒక వ్యక్తి చేసే పని సఫలమైతే అతనికి సంతోషమే ఉంటుంది. సంతోషం కలగాలంటే దేవుని వాక్యమును ధ్యానించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నపుంసకుడు వాక్యమును చదువుతూ వెళ్ళిపోతున్నాడు. అయితే పరిశుద్ధాత్ముడు ఫిలిప్పుతో మాట్లాడాడు. ఫిలిప్పు ఆ రథం వెనకాల పరుగెత్తి అతనికి స్వార్థ చెప్పమంటే ఫిలిప్పు రథం వెనకాల పరిగెడుతున్నాడు. పరుగెడుతూ ఒక చక్కని మాట అడిగాడు, అయ్యా నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అని అన్నాడు. అప్పుడు ఈ నపుంసకుడు చెప్పినటువంటి మాట, అతనుకున్న 4వ లక్షణం ఏమిటి అని అడిగితే అతడు అంటాడు, 31వ వచనం చదువుదాం చూడండి. అతడు ఎవడైననో నాకు త్రోవ చూపకుంటే ఎలాగు గ్రహింపగలనని చెప్పాను. అయ్యా నేను చదువుతున్నాను కానీ నాకేం అర్థం కావడం లేదు.
ఎందుకంటే చాలా జాగ్రత్తగా గమనించండి. ఈరోజు కొంతమంది అర్థం కాకపోయినా తలకాయ ఊపేస్తూ ఉంటారు. కానీ ఇతడు ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నాడు. అయ్యా నేను చదువుతున్నాను, యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతున్నాడు ఆయన. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రవచనాలు ఆ వ్యక్తి ఎవరయ్యా, యెషయా గారా అని అడిగాడు. కాదు, యెషయా గురించి కాదయ్యా, యేసుక్రీస్తు ప్రభుని గురించి ఈ ప్రవచనాలన్నీ రాయబడి ఉన్నవని ఫిలిప్పు యేసుక్రీస్తు ప్రభుని గురించి సువార్తను ప్రకటించాడు. ఎప్పుడైతే ప్రకటించాడో నపుంసకుడు ఇప్పుడు అడుగుతాడు, అవిగో నీళ్ళు, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి నీకేమైనా ఆటంకం ఉందా అని. ప్రియ దేవుని బిడ్డలారా, వెంటనే రథం ఆపారు. నపుంసకుడు ఫిలిప్పు నీటిలోనికి వెళతారు. ఫిలిప్పు నపుంసకుడికి బాప్తిస్మం ఇస్తాడు. ఈరోజు చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యంలో రాయబడి ఉంది, నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాను. అతనికి సంతోషం ఎలా కలిగింది అని అంటే, యెరూషలేమునకు వచ్చాడు, ఆరాధించాడు, వాక్యం ధ్యానించాడు, సత్యం మాట్లాడాడు, రక్షణ పొందాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా సంతోషం కలగాలంటే ఈ పనులు మనం చేసి దేవుడిచ్చే సంతోషాన్ని, ఆనందాన్ని మనము మన కుటుంబ సమేతంగా పొందుకుందాం. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ శ్రేష్టమైన సమయంలో నీ ప్రియ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి, ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి. ఎంతమంది బిడ్డలైతే సంతోషము లేక, నెమ్మది లేక, ప్రభువా ఆనందం లేక బాధపడుతూ ఉన్నారో, నజరేయుడైన యేసు నామములో సంతోషము కలుగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి, కృపాక్షేమములను అనుగ్రహించండి. ఈ దినమంతయు కూడా నీ బిడ్డల ప్రయాణాలలో, పనులలో మీరే తోడుగా ఉండి కృపాక్షేమాలను అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందన. దీవెనలిచ్చే దేవునిపైనే నీ దృష్టి పెట్టాలయ్యా. కోరిక తీర్చే సమయం దాకా ఓపిక పట్టాలయ్యా. సొంతంగా ఏదో చెయ్యాలనుకుంటే నష్టం వచ్చేనయ్యా. సొంతంగా ఏదో చెయ్యాలనుకుంటే నష్టం వచ్చేనయ్యా. తనకిష్టునిగా ఉన్న చాలయ్యా, హెచ్చించును నిన్ను యేసయ్యా. తనకిష్టునిగా ఉన్న చాలయ్యా,